హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా థ్రెడ్ వర్క్స్. ఈరోజు మనం లక్ష్మీదేవి సెంటర్ క్లిప్ తయారు చేసుకుందాము. లక్ష్మీదేవి ఒక బ్యాంగిల్తో రౌండ్ సర్కిల్ తీసుకొని దానికి ఒక లక్ష్మీదేవి ఐడియల్ పెట్టుకొని ఆ రౌండ్ చుట్టూతా లక్ష్మీదేవి కాసుల్ని యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి గమ్ అప్లై చేసుకుంటూ సర్కిల్ వచ్చేలాగా వాటిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. కాసు ఊడిపోతుంది అని డౌట్ ఉన్నప్పుడు కాసుకి పైన కింద రెండు వైపులా కూడా కొంచెం కొంచెం గమ్ము B7000 గమ్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే కాసు అనేది స్ట్రాంగ్గా ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత కాసుకి మధ్య ఏదన్నా కొంచెం డిఫరెన్స్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుని మధ్యలో ఇంకొక కాసు యాడ్ చేసుకోండి. దాని తర్వాత ప్రతి కాసుకి మధ్యలో ఒక రెక్టాంగిల్ పర్పుల్ కలర్ స్టోన్ని యూజ్ చేస్తున్నాము. ఒకదాని తర్వాత ఒకటి పర్పుల్ కలర్ ఆ స్టోన్ని పెట్టుకున్న తర్వాత పైన లక్ష్మీదేవి ఐడియల్ ఉంది కదండి, ఆ లక్ష్మీదేవి ఐడియల్ దగ్గర గమ్ అప్లై చేసుకొని 6K ఐ షేప్ రెడ్ కలర్ కుందన్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఒక ఫ్లవర్ షేప్లో మనం పెట్టుకుంటున్నాము. దాని తర్వాత ఆ 5 కుందన్స్ పైన మళ్ళీ కూడా గమ్ అప్లై చేసుకొని ఇంకొక కాసు పెట్టుకుంటున్నాము. దాని తర్వాత ప్రతి ఒక్క స్టోన్కి మధ్యలో 3 mm రౌండ్ వైట్ స్టోన్ని మనం మొత్తం ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా ఆ లోపల ఉన్న గ్యాప్ అంతా ఫిల్ చేసేలాగా అప్లై చేసుకుంటున్నాము. ఆ రెక్టాంగిల్ కుందన్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ దగ్గర కూడా వాటిని మనం పెట్టుకుంటే చాలా నీట్గా చూడడానికి నీట్గా ఉంటుంది. తర్వాత అక్కడ చిన్న లోటస్ లాగా మళ్ళీ పర్పుల్ కలర్ స్టోన్ తోటి ఒక చిన్న లోటస్ లాగా మళ్ళీ మనం వేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైన లోటస్ పైన కూడా చిన్న గ్యాప్తో ఒక 3 కుందన్స్ని మనం యాడ్ చేసుకుంటున్నాం, వైట్ కుందన్స్ని. దాని తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ లోపల సర్కిల్ మొత్తం 3 mm రౌండ్ వైట్ గ్లాసీ కుందన్ని మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు క్లిప్ రెడీ అయిందనమాట. దాన్ని మనం OHP షీట్ నుంచి కట్ చేసుకొని ఒక చిన్న అగరబత్తి సహాయంతో OHP షీట్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. కాసు మధ్యలో ఏమైనా ఎడ్జెస్ దగ్గర కూడా చిన్నగా దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక అగరబత్తి సహాయంతో ఇంకేమన్నా OHP షీట్ కొద్దిగా ఉంటే దాన్ని అగరబత్తి సహాయంతో నీట్గా దాన్ని తీసేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత వెనక సెంటర్ క్లిప్ని పెట్టి దానికి అలిగేటర్ క్లిప్స్ని పెడితే అది ఊడిపోకుండా కొంచెం ఆరిన వరకు స్టిఫ్గా ఉంటుంది. లక్ష్మీ సెంటర్ క్లిప్ రెడీ.